ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మా పూర్వ ప్రధాన ఉపాధ్యాయులు, అదేవిధంగా వేదిక మీద ఉన్న నా ఆత్మీయ సోదర సోదరీమణులందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న నాటి పూర్వ విద్యార్థులు, నేటి యువకులందరికీ, యువకులందరికీ కూడా నా ఆత్మీయ మధ్యాహ్న నమస్సుమాంజలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న వృద్ధ దంపతులందరికీ, వేదిక ముందున్న యువ దంపతులందరికీ కూడా నేడు ప్రపంచ వివాహ దినోత్సవం, మీ అందరికీ ప్రపంచ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మా లైఫ్ ఓ రకంగా ఉంటుంది, మీ లైఫ్ ఓ రకంగా ఉంటుంది. ప్రత్యేకంగా సుమారుగా ఒక 3-4 సార్లు ఫోన్లో సంప్రదించి, ఆ తర్వాత ఇంటికి వచ్చి ఆహ్వానించి మరి కార్యక్రమంలో పాల్గొమని చెప్పేసి ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరున నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నవాబ్పేట్ అంటేనే ఒక లిజెండ్. పాఠశాలలలో 9 పాఠశాలలు ఉండే లింగాలగనపురం మండలంలో. అందులో నవాబ్పేట్తో అందరూ పోటీ పడ్డారు, కానీ నవాబ్పేట్తో అందరూ ఓడిపోయారు. ఎందులో? ఎడ్యుకేషన్లో. దాని తర్వాత మనం గేమ్స్లో కూడా కొట్టుకొచ్చినాం. అంతకుముందు మన గేమ్స్లో పార్టిసిపేషన్ ఎక్కువ లేకుండే, లింగాలగనపూర్లో ఎప్పుడు జరిగేది, అందులో కూడా మనం సాధించడం అనేది జరిగేది. నేను దాదాపు 2000 సంవత్సరాలు ఇక్కడికి వచ్చిన, 2010 వరకు కూడా ఇక్కడ పనిచేసిన, సుమారుగా 10 సంవత్సరాలు పనిచేసిన. ఈ 10 సంవత్సరాల కాలము నేను తర్వాత కానీ, ముందు పనిచేసిన చిన్నమడూరు కానీ, ఆ తర్వాత పనిచేసిన నిడిగొండ కానీ, తర్వాత హెడ్ మాస్టర్గా పనిచేసిన ఇంకా 2-3 పాఠశాలలు ఉన్నాయి. వాటన్నిటికంటే కూడా ఈ పీరియడ్ ఏంటంటే గోల్డెన్ పీరియడ్. దానికి కారణం ఏంటంటే అటు విద్యార్థులు కానీ, ఇటు నా సహోపాధ్యాయులందరూ కూడా దీనికి కారణం. మేము ఎంతసేపు కూడా ఎప్పుడు బడికి పోదామా అనుకునేది. కారణం ఏంటంటే ఇక్కడ వాతావరణం ఇక్కడ ఆహ్వానించేది. అంటే అంత మంచి వెదర్ ఇక్కడ ఉండేది. ఎప్పుడు పోదామా, ఎప్పుడు స్కూల్లో అడుగు పెడదామా, ఎప్పుడు పాఠాలు చెప్పుదామా, ఎప్పుడు మా డ్యూటీ చేద్దామా. అదేవిధంగా మీరు కూడా మాకు అన్ని రకాల పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించారు. అందులో మనకు ముఖ్యంగా 3 గ్రామాలు ఉండేది. నవాబ్పేట అంటే అంగడిపడేది. శుక్రవారం వచ్చిందంటే ఒక్కొక్కరిని వెతుకొచ్చేది, చాలా ఇబ్బంది అయ్యేది. తర్వాత పటేలుగూడెం, వడిచెర్ల, ఆ తర్వాత మడిపడిగలో కూడా అడిగిడినాం. అక్కడి నుండి కూడా ధరావత్ తండ ఆ ఏరియా నుంచి కూడా మన దగ్గరికి వచ్చి చదువుకున్న రోజులు ఉన్నాయి. హాస్టల్ కూడా ఫుల్గా ఉండేది, మనకి కాలనీ వాళ్ళు వచ్చేది. అందులో ప్రత్యేకంగా ఈ బ్యాచ్, నేను అనుకుంటా బాలదాస్ సార్ను మీ బ్యాచ్ని మీరు మహాకోతులు ఉండేది. ఈ రూముల్నే అడ్డం పడ్డాడు. నాకు బాగా గుర్తున్నది. నేను విజయ్ కుమార్ సార్, నేను కాళ్ళు పట్టుకున్నా, ఆయన తలకాయ పట్టుకున్నాడు, తీసుకొచ్చి ఈ రూమ్లో పండగట్టి ఇచ్చేసినాం. నీకు గుర్తుంది బాలదాస్ సార్? అడ్డం పడ్డావు, నీకు గుర్తులేదు. అందరికీ నేను ఓసారి మీరు విన్నది మంచిగానే, వినలేదని కాదు, చెప్పాను. ఓసారి పడిపోతుంది అట్లా 11 సంవత్సరాలకి పనిచేసాను. 2000 నుంచి 2011 వరకు పనిచేసి మా పదవి మంచిగా అయిపోయింది. ఈ దాంట్లోనే 117 మంది. హిందీకి వచ్చేసరికి మేము క్లబ్ చేసేది, ఒక్క దగ్గర చేసేసరికి ఈ లొల్లికి ఒక్కరెవరిని లొల్లి చేస్తే వరుస పెట్టి అందరూ కొట్టుకుపోయారు. ఈ వరుస పెట్టి అందరూ కూడా అంతకుముందు ఆరోగ్యం అంత బాగా లేకుండే సార్. ఆ కొట్టి కూడా అడ్డం పడేది. ఈయనతో నాకు పెద్ద సాగు ఉండేది ఈ రూమ్లల్లో. ఈ 2 డోర్లు ఉండేది దీనికి. ఒక డోర్ నుండి ఆయన తోలి
నేను అప్పుడు ఎఫ్ఏసీగా పనిచేస్తాను ఇక్కడ హెడ్ మాస్టర్గా. నేను ఇటు పోయి గడ్డు వచ్చేసరికి పోయి గేట్ కాడ ముచ్చట పెడతాను. రామక్క అని ఉండే ఒక ముసలమ్మ, బాగున్నావా అని చెప్పి ఏమంటే అరే నిజంగా కూడా అంటే ఎంత ఆత్మీయంగా ఉండేదంటే సారు, బాలా సారు పిల్లలతో జేవియల్గా ఉండేది, మాతో కూడా. అంటే పాఠశాలకు రావాలి అంటే సంతోషమే, బాలన్నతో మాట్లాడదా, వీళ్ళతో మాట్లాడదా, విజయ్ ఇట్లా ఇట్లా ప్రకాశం సార్ ఇట్లా మేమంతా కూడా ఎట్లా ఉంటే ఒక అన్నదమ్ముల్లాగా ఉండేది. అట్లాగే మీతో కూడా మేము అంతే. టీచర్ క్లాస్లో టీచ్ చేసినంతసేపు టీచ్ చేసేది, ఆ తర్వాత చాలా ఫ్రెండ్లీగా ఉండేది, ఎంతసేపు డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేసేది. రాము చెప్పాడు ఒకసారి, క్రికెట్ మ్యాచ్ వస్తే మాకు ఇబ్బంది ఉండేది. ఇక్కడ ఒకటి రైస్ మిల్ ఉండేది, ఆ రైస్ మిల్లో టీవీ ఉండేది, పోయి అందులో పడేది. లేదు అంటే ఎండాకాలం వచ్చిందంటే ఈతలు కొట్టేది. ఒకసారి అయితే బట్టలన్నీ పట్టుకొచ్చినాం, నేను విజయ్ కుమార్ సారు బట్టలన్నీ మడత పెట్టుకొని ఇక్కడ దాకా రైస్ మిల్ దాటినాం అనుకుంటా. దాటినాం కానీ మరి పిల్లలందరూ బాయిలున్నారు, వాళ్ళు మళ్ళీ ఎట్లా పోతారు ఇంటికి? గలీజ్గా ఉంటుంది, మన పిల్లల్ని మన ఇజ్జత్ తీసినట్టు మళ్ళీ తీసుకుపోయి ఆడేసి వచ్చినాం. అంటే ఆ రకంగా కూడా అంటే ఎంతసేపు పిల్లల్ని స్కూల్కి తీసుకురావాలి, చదువు చెప్పాలి అనే ఆలోచన ఉండేది, కానీ వేరే ఒక రకమైన ఆలోచన ఎక్కడ కూడా ఉండకపోయేది. ఎడ్యుకేషన్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చేది. చాలా నాకు హ్యాపీగా అనిపించింది. ఇంతకుముందు పరిచయ కార్యక్రమాలు అయ్యేటప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. దాదాపు ఆల్మోస్ట్ ఆల్ 100% సెటిల్డ్. 100 వెదర్ ఇట్ ఈస్ అగ్రికల్చర్, ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీ ఏదన్నా కావచ్చు, బట్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ యూ వెల్ సెటిల్డ్. యు ఆర్ ఎర్నింగ్ ఎ లాట్. పర్సనల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే. ఇక ఒక ఈ బ్యాచ్ ఏంటంటే, నేను ఇంతకుముందు బ్యాచ్ కూడా 2006-7 బ్యాచ్ కూడా ఇదైనాము. అందులో కూడా చాలా వరకు సెటిల్ అది ఇంత సెటిల్ అనేది అక్కడ కనిపించలేదు, కానీ ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా సెటిల్ కావడం జరిగింది. హ్యాపీ. ఇంకొక చిన్న విషయం నేను చెప్పి ముగిస్తాను, ఇప్పటికే లేట్ అయింది. సమాజం పట్ల కూడా ఇంతకుముందు మా మేడం అన్నపూర్ణ మేడం ఇంట్లో ఎట్లుండాలి, బయట ఎట్లుండాలి, భార్యతో ఎట్లుండాలి, తల్లిదండ్రులతో ఎట్లుండాలి, చుట్టుపక్కలతో ఎట్లుండాలి అని అంతా మేడం చెప్పడం జరిగింది. సమాజం పట్ల కూడా మనం కొద్దిగా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం అందరికీ కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది మన పిల్లలకి మనం నేర్పించాల్సిన అవసరం ఉంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రావచ్చు, బహుశా మన అమ్మాయిలు కూడా ఎంతసేపు వాడు అల్లరి చేయొద్దు అంటే ఏం చేయాలి? టీవీ అన్న పెట్టాలి, మొబైల్ అన్న చేతికియాలి. వాడు ఏడిస్తే మొబైల్ చేతికిస్తాడు, మొబైల్ వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇటువంటి కొన్ని దురలవాట్లు ఏవైతే ఉన్నాయో సమాజంలో, ఆ దురలవాట్లన్నిటికీ కూడా దూరం చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ప్రకాశం గారు చెప్పారు, ఆనాడు స్టూడెంట్స్ను మేము ఎన్ని కొట్టినాము, ఎన్ని తిట్టినాము, ఎక్కడ ఏ రకంగా ఉంచాలో అని ఉంచినాం. ఆయన మా ఊళ్ళో పనిచేస్తాడు, ఫోన్ చేస్తాడు అప్పుడప్పుడు, అన్న ఫలానాడికి ఇట్లా చేసేడు, వానికి బడి మీద ఇది బడి నాది, నేను చదువుకుంటున్నా, ఇది విద్యాలయము, ఇది సరస్వతి ఆలయము, దీని ఈ రకంగా పవిత్రంగా ఉంచుకోవాలనే పరిజ్ఞానం అనేది వాడికి లేదు. ఏదైతే ఏంది దాన్ని ఖరాబ్ చేసిపోవాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పేసి ఆలోచన తప్ప వేరే లేదు. మీ బ్యాచ్లలో అటువంటిది ఉండేనా ఎక్కడన్నా? ఎన్నడన్నా ఒక్కనాడు ఒక్కరు డిస్టర్బ్ చేసింది లేదు. తర్వాత ఎక్స్కర్షన్ గురించి, సెల్ఫ్ గవర్నమెంట్ డే గురించి చాలామంది మా బ్యాచ్కే అన్యాయం జరిగింది అన్నారు. సెల్ఫ్ గవర్నమెంట్ డే గురించి అంత నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఎక్స్కర్షన్ గురించి గుర్తు. భీమ కిరణ్ కుమార్ అక్కడ ఎవరిని భిక్షపతి ఇంకా భద్రాచలంలో చూసినావు, కానీ అక్కడ పెట్టొచ్చిన నేను మరి అక్కడ తీగలనే చెప్పింది వాళ్ళు. ఇది దానికి వీళ్ళంతా పాతింది అన్నట్టు, ఇది బారబడబాయిలు పెట్టారు. వద్దు అంటే వాడు దూకాడు. వాడికి ఏంటంటే తలకు దెబ్బ తగిలితే వామిటింగ్స్ అయితే వాడికి, అది మనకు తెలియదు. డై కొట్టాడు, దెబ్బ తాకింది, అడ్డం పడ్డాడు.
ఇన్ఫర్మేషన్ అక్కడ వెంటనే వెళ్ళినాము. వాడిని ఓ దశలో ఎత్తుకొని ఎక్కిన పరిస్థితులు ఉన్నాయి. 4 కిలోమీటర్లు నడిచిన ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఇప్పుడంటే మనకు నాయకు ఉన్నాడు ఆర్ఎంపీ డాక్టర్. 4 కిలోమీటర్లు పోతే ఒక అతను దొరికిండు. ఆ ఒక్క అతను ఏంటంటే ప్రైమరీగా కొద్దిగా చేసి చికిత్స చేసి మాకు ఇస్తే భద్రాచలం వచ్చి అప్పుడు ఏదో ఇడ్లీ అది తినిపించి ఇమ్మీడియట్గా పంపించి వెంటనే వచ్చేసినాం. ఇక ఇంటికి వచ్చి అప్ప చెప్పే వరకు కూడా మాకు మనసులేదు. ఆ తర్వాత బ్యాచ్ మీది. చెప్తే వింటలేరు, కొద్దిగా మనకు ప్రాబ్లం అవుతుంది, ఒక్కసారి మనం తీసుకపోకపోతే వాళ్ళకి మన విలువేందో తెలుస్తుంది అనే ఉద్దేశంగా ఆ ఎక్స్కర్షన్ ఆ సంవత్సరం బంద్ పెట్టినాం. ఇది వాస్తవం. ప్రకాశం సార్ తయారు చేసిండు, ఆయన ఎప్పటికీ తయారు చేసేది మా మీద నూకేది. ఎవరు పెట్టాలి? లక్ష్మీనారాయణ సార్ మీరు చూసుకోని నన్ను కన్వీనర్ చేసుడు, ఆయన తయారు చేసుడు, వీళ్ళంతా నిమ్మలంగా ఉండడం. ఇక ఏమున్నా నేను తిట్టితే ఒక్కళ్ళే తిట్టేది విజయ్ కుమార్ సార్ని తప్ప ఎవరు తిట్టకపోయేది. యాదవ్ రెడ్డి సార్ అంటే పెద్ద మనిషి, వారికి ఇచ్చే గౌరవం మనకు వారికే ఉండేది. ఇక ఎవరు పట్టించుకుంటారో ఎవరు ఉన్నారు. ఇక లేడీ టీచర్లేనా వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళదంతా కదే. అట్లా ఆ రకంగా మీది డిస్టర్బ్ అయింది తప్ప వేరే రకంగా కాదు. అది తీసుకపోవద్దు అనేది కాదు, కాస్త కొద్దిగా జర డిస్టర్బ్ ఆ సంవత్సరం అంతకుముందు సంవత్సరం డిస్టర్బ్ అయింది కాబట్టి మనం వెళ్ళడం అనేది జరగలేదు. కానీ ఇప్పుడు ఈ పాఠశాల పరిస్థితి చూస్తే మాత్రం వాస్తవంగా జర ఇబ్బంది అనిపిస్తుంది. ఒకనాడు ఇప్పుడు చక్కగా నేను ల్యాబ్లో పోతే ఆ ల్యాబ్లో ఏమున్నది, ఏం లేవు, టేబుల్స్ తప్ప ఏమి లేవు. పాపం అక్కడ ఎక్కడో ఇప్పుడు ఆయన వరల్డ్ విజన్ సుదర్శన్ రెడ్డి అని మొత్తం మనకు 14 పాఠశాలలు దేవరూపుల మండల్, అదేవిధంగా లింగాలగన్పూర్ మండల్కి ఆ రోజులలో 2004 or 2005 ఉంటుంది, 2004 కాదు, నేను నా చిన్నమడూరులో పనిచేసేటప్పుడు 2000లో ఆయన అక్కడ ఇచ్చిండు. తర్వాత ఇక్కడికి విస్తరించాడు. దాన్ని నెల్లూరులో జీవన్ సార్ అని హెడ్ మాస్టర్ ఉండేది, ఆయనకు నాకు ఇచ్చేసి లింక్ చేసి ఆయన ఇక్కడి పాఠశాలలో కూడా ఇద్దాం సార్ అన్నాడు. బహుశా 2003-04 అనుకుంటా, 2002-03లో మనకు కూడా 14,000 పర్ అంటే ఈచ్ స్కూల్ అని ఇచ్చిండు. దాన్ని మనం ల్యాబ్గా తయారు చేసుకున్నాం. ఎట్లా ఉండడం, ప్రాక్టికల్గా బోధిస్తే మాత్రమే అది అర్థమవుతుంది అని మా భావన. ప్రాక్టికల్ ఎప్పుడు కూడా మనము ఐ హియర్, ఐ ఫర్గెట్, ఐ డూ, ఐ రిమెంబర్. ఇంకొకటి ఏముండదు ఇంగ్లీష్ సారు ఏదో ఉన్నది, చేసింది గుర్తు చేసుకుంటాం అనేది సంథింగ్ 3 ఉన్నాయి అవి. సో అట్లా ఆ రకంగా దాన్ని ప్రాక్టికల్గా చేయాలనే ఉద్దేశంగానే మనం ల్యాబ్ను ఏర్పాటు చేసుకొని, అది కెమిస్ట్రీ అండ్ బయాలజీ రెండింటి ల్యాబ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా నీట్గా ఉండేది. నేను ఇప్పుడే ఇంతకుముందు ఎవరో విద్యార్థులతో అన్నా, నేను ఒక్కసారి మీ పాఠశాల, మన పాఠశాల చూసుకోండి, ఆనాటి పాఠశాలకి ఇప్పటి పాఠశాలకి ఒకసారి బేరీ చేసుకోండి. ఎక్కడ కూడా చిన్న గ్రౌండ్లో చిన్న కట్టెపుల్ల కానీ పేపర్ బుక్ కానీ ఉండకపోయేది. మీకు అలవాటు ఎట్లుండే అంటే అది కనబడితే తీసుకొని పోయి బయటపడేసే అలవాటు ఉంటుంది, గుర్తు పెట్టుకోండి. అది దానికి కారణం ఏంటి అంటే మీరు దాంతోపాటు కొండ ఒకటి ఉండే, చిన్నది గింత ఇది కాగానే ఇమ్మీడియట్గా చెప్తే ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉండేది. చెట్లలో కానీ ఎక్కడ కానీ ఇంత ఇది ఉన్నదంటే ఒక పీరియడ్ అంతా కూడా కేటాయించి ఈ పని మనం చేసుకునేది. అంటే అది చేసింది మీరే, చెప్తున్నా కదా, అది చేసింది మీరే కానీ చేయించుకున్నది మేము. కానీ మనందరి కొరకు ఆ పాఠశాల అంత నీట్గా ఉండేది. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే దీని నిండా సైకిల్ ఉండేది. ఆనాడు మేము కొత్తగా వచ్చినప్పుడు 480 సార్ స్ట్రెంత్, 464 ఈ పాఠశాల. బహుశా ఇవ్వాలని అనుకుంటా 119, 120 కంటే ఎక్కువ లేరు. ఎంతనాయా బాబు? 124లో 24 రారు, 100. ఒకసారి అంటే ప్రభుత్వ పాఠశాలల మీద ఎంత చిన్న చూపు ఉన్నదో ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా గవర్నమెంట్ పాఠశాలకు తోలేటోళ్ళు ఎవ్వరు లేరు నాకు తెలిసి. అంతా ప్రైవేటు పాఠశాలకే తోలుతారు. మమ్మీ డాడీ అంటే ఇష్టము, అమ్మ నాన్న అంటే కష్టం. పైసలు ఎన్ని పోయినా మంచిదే. అక్కడ చాలామంది నేను గమనిస్తుంటా, ఇళ్ళల్లో పని చేసుకుంటూ కూడా ప్రైవేట్ పాఠశాలకే తోలుతాను కానీ గవర్నమెంట్ పాఠశాలకు తోలుతారు. గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఇలా ఉన్నత స్థానంలో ఉన్నారు.
ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు రోడ్ల మీద అవారాగా తిరుగుతారు. బీటెక్ చేసిన వాళ్ళు చాలా మంది, నాకు తెలిసిన వాళ్ళు బహుశా ఇక్కడ బీటెక్ చేసిన వాళ్ళు ఎవరు అంటే మన కంపెనీ ఉంది ఒకటి, కంట్రోల్ ఎస్ అని కొడితే దాని కింద 20 వస్తాయి. అది మనదే. కంట్రోల్ ఎస్, క్లౌడ్స్ కానీ మిగతా అన్నీ కూడా అవి మనోలే, మా బంధువులే. అవి అందులో జాబ్ ఇప్పియమని చెప్పి చాలామంది, ఇప్పటికి నేను ఒక 20 మందికి ఇప్పించిన. నేను చాలామంది నా దగ్గరికి వస్తుంటారు. అది ఏంటంటే బీటెక్ చేస్తే కూడా ఇప్పుడు ఉద్యోగం దొరుకుతలేదు. మీరు చదువుకున్న వాళ్ళంతా అప్పుడు చదువుకున్న వాళ్ళంతా మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. ఏదో ఒక దాంట్లో మీరు నిమగ్నమై ఉండి సంపాదనలో ఉన్నారు. కానీ ఇప్పటి వాళ్ళు బీటెక్ చేసి చాలామంది ఉత్తమ తిరుగుతారు. అది చదువుకున్నా కానీ ప్రయోజకులు కాలేకపోతారు. దానికి కారణం ఏందో అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎంతసేపు బీటెక్ చేస్తేనే రాదు. నాగలు పట్టుకున్నా వస్తుంది, ట్రాక్టర్ తోలినా వస్తుంది ఆ నాలెడ్జ్ అనేది, లారీ తోలినా వస్తుంది, ఇంజక్షన్ పట్టుకున్నా వస్తుంది, తుపాకీ పట్టుకున్నా వస్తుంది. ఏది పట్టుకున్నా మనకు ఉండేది ఉంటుంది. ఏ రకంగానైనా మనం సంపాదించవచ్చు. కాకపోతే నీతిగా సంపాదించాలి, నిజాయితీగా సంపాదించాలి. అది గుర్తుపెట్టుకోవాలి. పైసా పడితే ఏర్పడు కాదు, నీతిగా నిజాయితీగా సంపాదించాలి. ఉన్నోని లేనోని చూడాలి. మనం సంపాదించే అంత మనకు ఒంటికి మనం తిన్నదంతా అరుగుతుందమ్మా, మన ఒంటికి పడుతుందా పట్టదు. 70% వేస్టేజ్ పోతుంది. ఆ వేస్టేజ్ ఎందుకు? అది ఏదైతే మనకు ఒంటికి పడుతుందో గంత 30% తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా ఆరోగ్యంగా ఉండడానికి ఇలా కారణం ఏంటంటే ఒక షుగర్ మాత్రం ఉన్నది నాకు, ఇంకా మిగతా ఏ రోగాలు లేవు. కానీ అది ఉంది, అది వంశపారంపర్యం వచ్చింది, అది పోదుగా నాకు. కానీ ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి అంటే కొంత అది పాఠశాల వాతావరణాలే కావచ్చు, మిత్రులే కావచ్చు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే కావచ్చు, సమాజమే కావచ్చు, అది నేర్పించిన కొంత క్రమశిక్షణ ఇవాళ ఈ రకంగా కొంతవరకు మీ ముందు నేను రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్, ఐ నెవర్ టైర్డ్. అది గుర్తుంచుకోవాలి. మీరు కూడా అదే రకంగా ఉండాలి. మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని తులతూగాలని మా నవాబ్పేట కోదండ రామస్వామిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇంకా నా దగ్గర ప్రపంచ దినోత్సవ వివాహ దినోత్సవ సంబంధించిన ఒక చిన్న కవిత ఉంది, కానీ ఇప్పుడు చదివితే మీరు ఇక్కడ ఉండరు. కాబట్టి అది భార్య గురించి భర్త, భర్త గురించి భార్య, ఇద్దరిది ఉన్నది కదా బాబు. చదవాలనా మరి? మరొకసారి నాకు డైట్లో వాట్సాప్ చేసాము. ప్రపంచ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. భార్య ఇంటికి ఆభరణం, భరించేది భార్య, బ్రతుకునిచ్చేది భార్య, చెలిమినిచ్చేది భార్య, చేరదీసేది భార్య. ఆకాశాన సూర్యుడు లేకపోయినా, ఇంట్లో భార్య లేకపోయినా అక్కడ జగతికి వెలుగుండదు, ఇక్కడ ఇంటికి వెలుగుండదు. అదే స్వామి నాకు వాట్సాప్ చేసాము. ఇప్పటికే బాబా బాబా అంటారు, ఇప్పుడు మీద వచ్చింది. భర్త వంశానికి సృష్టికర్త, మొగుడు అంశానికి మూలకర్త. పొంగు తీసి ముందుకేసిన, చెంగు తీసి మూతి ముడిచిన, తుడిచినా ముడిచినా తనకు లేరు ఎవరు సాటి. ఇల్లులో తను లేని ఇల్లు, కలలో ఊహకంతని భావన. ఆ తర్వాత భార్య గురించి, బిడ్డలను ఆదరించి పెద్దల సేవలో తరించి. కానీ ఇప్పటి వాళ్ళు ఆ పెద్దల సేవ తరిస్తుందా తరిస్తలేదా అనేది ఒక్కసారి మనం గుండె మీద చేసుకుంటే, ఈనాడు కోడలు ఒకనాడు అత్త అవుతుంది, ఒకరికి బిడ్డ అవుతుంది, ఒకరి తల్లిని కూడా తల్లి అంతే, అత్త అంతే, ఎవరైనా అంతే. కానీ ఒకసారి ఆలోచన చేయాలి. పెద్దల సేవలో తరించి భర్తను మురిపించి మైమరిపించి బ్రతుకు మీద ఆశలు పెంచి చెడు ఆలోచనలు తుంచి భ్రమరంలా ఎగురుతూ భర్తను భ్రమల నుండి కిందికి దించుతూ కళ్ళు కాయలు కాచేలా భర్త జీవితాన పువ్వులు పూచేలా చేసిన జీవితం లేని పని మనిషి, జీవితాన్ని అందించే మన మనిషి, ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం? ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప. ఒకరికి ఒకరు తోడు నీడ చిరకాలం, బిడ్డల బాధ్యతల తీరాక వృద్ధాప్యంలో నూతన వసంతం, తోడు నీడ బంధం.
అదే భార్యకు మనం ఇచ్చే విలువైన ఆభరణం. అట్లాగే భర్తకు కూడా సేమ్, అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా గౌరవం, అంటే కుటుంబం కాబట్టి గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునేది. అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న కుటుంబ పెద్దలను కూడా మా మేడం చెప్పేటప్పుడు ఏది ఏంటో ఉండొద్దు అన్నది, వృద్ధాశ్రమాలు ఉండొద్దు అన్నది. ఇప్పుడు ఎక్కడదో ఓల్డేజ్ హోమ్లే, ఎక్కడదో. ఎందుకంటే పిల్లలు పోయి అమెరికాలో పడతారు, ఇక్కడ చూసేటోడు ఎవడు లేడు. సో ఆటోమేటిక్గా అక్కడ పైసలు పంపుతాడు, ఇక్కడ పోయి వీడు ఉంటాడు, అక్కడ ప్రేమలు లేవు, ఏం లేదు, అంటే ఆర్టిఫిషియల్. హాస్టల్లో పెరిగినోనికి, ఒక స్టూడెంట్ హాస్టల్లో పెరిగినోని చూడండి, ఇంట్లో పెరిగినోని చూడండి. హాస్టల్లో పెరిగినోనికి ఎటువంటి మానవీయ సంబంధాలు ఉన్నాయి, ఎంతసేపు చదువు తిండి రెండే ఉంటాయి. ఇంట్లో పెరిగినోడికి అమ్మేంది, నానేంది, సమాజం ఏంది, ఏ రకంగా ఉండాలని తెలుస్తుంది. సో ఆ రకంగా మీరందరూ కూడా మరొక్కసారి మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నిర్వాహకులు చాలా కష్టపడ్డారని నేను భావిస్తున్నా. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎక్కువ సమయం తీసుకున్నాను. మీరు చదువుకున్నప్పుడు మా అమ్మ ఇక్కడ పనిచేసేది జూనియర్ అసిస్టెంట్గా. 2002 సంవత్సరం ఇక్కడ రావడం జరిగింది. మా అమ్మ అనారోగ్య కారణంగా నేనే వచ్చేది పాఠశాలకు. అప్పుడు మా పెదనాన్న సార్ మా హెడ్ మాస్టర్ ఉండేది ఈ స్కూల్కు. మీరు చదువుకున్నప్పుడు నేను కూడా ఇక్కడే చదువుకున్నాను. మా చిన్నమ్మ అమ్మ డ్యూటీ నేనే చేసేది. ఆ కాలంలో 2004 డిగ్రీ అయిపోయింది. 2004 to 2006 పీజీ చేస్తున్నాను. 2006లో ఎంకామ్ గోల్డ్ మెడల్ తీసుకున్నాను నేను. ఈ పాఠశాల నుంచి ఇక్కడ చదువుకుంటూనే, మీతో వర్క్ చేసుకుంటూనే అక్కడ గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఆ తర్వాత 2009లో మా అమ్మ చనిపోవడం జరిగింది. 2010లో మళ్ళీ అదే పాఠశాలకు రావడం జరిగింది నేను జూనియర్ అసిస్టెంట్గా. దానికి పూర్తి సహకారం మన బోస్ సార్ చేసిండ్రు. తర్వాత ప్రజెంట్ ఇక్కడ నేను దాదాపు 24 సంవత్సరాలు నవపేట స్కూల్ చేసినట్టే. నేను ఇప్పుడు ప్రజెంట్ పెంబర్తి హై స్కూల్లో చేస్తున్నాను జూనియర్ అసిస్టెంట్గా. ఇక్కడ చేసిన వాతావరణానికి అక్కడ చేసిన స్కూల్కు చాలా తేడా ఉంది. చాలా రఫ్గా ఉన్నారు పిల్లలు అక్కడ. ఇక్కడ ఎంత సౌమ్యులో అక్కడ అంత రఫ్గా ఉన్నారు పిల్లలు. వాళ్ళని చూస్తుంటే భయమవుతుంది. జనగాం మండలంలో హైయెస్ట్ బల్క్ స్ట్రెంత్ అంటే మా స్కూలే పెంబర్తే. 184 స్ట్రెంత్, 184 స్ట్రెంత్. ఒక్కరికి ఇంత డిసిప్లిన్ ఉండదు. అందరికీ మెడమికలు చూస్తారు పిల్లలందరూ. వాళ్ళని చూస్తే భయం అవుతుంది. అసలు ఏంద్ర పిల్లలు ఏంద్ర అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చూసినా ఇక్కడ చూస్తున్నా అనిపిస్తుంది. మీరందరూ అదృష్టవంతులు. మీ సంస్కారాన్ని మీ పిల్లలు నేర్పండి. తల్లిదండ్రులను గౌరవించండి. ఆత్మీయంగా చూసుకోండి. వాళ్ళని వృద్ధాశ్రమంలో పంపించకండి. మీరు ఇప్పుడు చూసినట్టు రేపు పొద్దున మీ పిల్లలు కూడా అట్లాగే చేస్తారు. అది మీకు కూడా ఉంది కదా. ఎట్లా పోయిన మనం ఎట్లా మొక్కై వంగది రానయ్య వంగది. ఎప్పుడైనా కూడా మనం ఎట్లా చేస్తున్నాం మన పిల్లలు కూడా మనం అట్లా చూసుకుంటూ చేస్తుంటారు. కాబట్టి అందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలి. నేను రీసెంట్గా కూడా మొన్న డాక్టరేట్ అవార్డు తీసుకున్నాను. నేను ఏషియన్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు నాకు డాక్టరేట్ అవార్డు ఇచ్చారు. అందులో కూడా ఇదే చెప్పాను నేను. తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులను చూసుకోండి. ఫస్ట్ మనం ఉన్న సమాజం అనేది మనం ఎప్పుడు ఏలిటి చూస్తూనే ఉంటుంది. నువ్వు ఏం చేసినావురా అని అడుగుతుంది ఫస్ట్. మనం రోడ్ మీదకి వెళ్తున్నావు అంటే మన సంస్కారం ఏదైనా అక్కడే ఇవ్వబడుతుంది. ఇక్కడ మంచివాడా చెడ్డవాడా అనేది. దాన్ని కాపాడుకున్న బాధ్యత మీది, మీ పిల్లలది, మీ తల్లిదండ్రులు. మీ తల్లిదండ్రులు మేము కన్నరో పెట్టిండ్రో అయిపోయింది వాళ్ళది. వాళ్ళకి గౌరవం మీరు ఇవ్వాలంటే మీరు రోడ్ మీద ఉన్నప్పుడు మీ విలువ ఎంత ఉందో మీకంటే ఎక్కువ విలువ తల్లిదండ్రులకు ఇచ్చే రకంగా చూసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఎస్ఎస్సి బ్యాచ్కు సంబంధించినటువంటి విద్యార్థులు స్టేజ్ మీద ఉన్నటువంటి గౌరవనీయులు సోదర ఉపాధ్యాయులు ఒక విషయాన్ని మనం మీరు గమనించినట్టయితే మీతోని నాకున్నటువంటి అనుబంధము ఒక 2 సంవత్సరాలు మాత్రం. నేను కూడా 2 సంవత్సరాలు మాత్రం ఇక్కడ పనిచేస్తాను. 2000 ఆగస్టు 5 నుండి 2000 ఆగస్టు 7 వరకు మాత్రమే పనిచేసాను. అంటే మీరు 8వ తరగతి ఉన్నప్పుడు
మీరు జూన్లో 8 తరగతి వచ్చారు, నేను ఆగస్టులో వచ్చేసి మళ్ళీ మీరు 10th 2007లో 10th వచ్చేసి 2007 ఆగస్టులో నేను ఇక్కడికి వెళ్ళి పదవి విరమణ చేయడం జరిగింది. మీరు అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని అతి గొప్పగా మిత్రులు చాలా గొప్పగా దాన్ని నిర్వహించి గౌరవంగా నన్ను పంపించారు. వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా అభివాదనలు చెప్తూ మీ అందరికీ కూడా ఆ విషయంలో అభినందనలు తెలియజేశాను. ఇంకా ఒక విషయం వస్తే, నేను ఇక్కడ ముస్తాల స్కూల్ ప్రెస్టీజియస్ స్కూల్, అది కూడా ఈ స్కూల్ మాదిరిగానే అది కూడా ప్రెస్టీజియస్ స్కూల్. అది కూడా 300-400 మంది విద్యార్థులు, 15 మంది టీచర్లు, మంచి క్రమశిక్షణతో, మంచి కాంపౌండ్ తోటి, మంచి బిల్డింగ్ తోటి ఉన్నటువంటి పాఠశాల. కానీ నేను ఎందుకు ఇక్కడ రావాల్సి వచ్చిందంటే, ఈ స్కూల్లో కూడా పనిచేయాలి, ఈ స్కూల్ కూడా ప్రెస్టీజియస్ స్కూల్. ఈ పరిసర ప్రాంతాలలో ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి నాది జనగామనే కాబట్టి ఇలాంటి స్కూల్లో కూడా నా పనిచేసి పదవి విరమణ తీసుకుంటే నాకు ఒక గుర్తు ఉంటుందనేటువంటి పద్ధతితోటి ఇక్కడికి నెల్లూరులో ఖాళీ ఉన్నప్పటికీ, హెడ్ మాస్టర్ ఖాళీ ఉన్నప్పటికీ నవాపేట స్కూల్కి ఉన్నటువంటి ప్రెస్టీజియస్ ఇక్కడ పని చేయాలి అని ఒక ఇంట్రెస్ట్తో వచ్చి చేసినాం. చాలా ఇంట్రెస్ట్తో పని చేసినాం. అందరూ మంచి సాధి ఇచ్చారు నాకు. అన్ని కార్యక్రమాలు నిర్వహించాం. ముఖ్యంగా మనకి ఏం కావాలి, విద్యార్థులకు ఫస్ట్ క్రమశిక్షణ కావాలి, రెండవది విద్య కావాలి. ఈ 2 విషయాలలో పూర్తిగా పరిపూర్ణంగా మా కృషి చేసినాం అనేటువంటి సంతృప్తి మాకందరికీ ఉన్నది. అదే రిజల్ట్ విషయంలో తేలింది. ఇవాళ మీరు ఉదయం నుంచి అన్ని విషయాలు మర్చిపోయి, మీరు అందరూ కూడా అన్ని విషయాలు మర్చిపోయి ఆనందంగా నవ్వుతూ అనేక విషయాలు సంతోషంగా పాల్పంచుకునే పద్ధతిలో బట్టే మీరు కూడా మంచి పద్ధతిలో క్రమశిక్షణ పొంది ఉన్నారని నేను ఇప్పుడు భావిస్తున్నాను. కానీ ఒకటప్పుడు ఏమి ఉండనంటే, సరే పరిసరాల ప్రభావం ఎవరి మీదనైనా ఉంటాయి. ఎంత మంచి పెద్దవాళ్ళైనా, ఎంత మంచి మునగాళ్ళైనా కానీ పరిసరాల ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు అంగడికి పెద్ద లేదు, దాన్ని లేదు. కానీ అప్పుడు బాగా నడిచేది. చాలామంది మగపిల్లలు అందరూ వాళ్ళకి పోయి ఏదో ఒక పని చేసుకోవటం వల్ల శుక్రవారం అనేటువంటిది దేవుడికి అనిపించేది. తర్వాత దాని మీద శ్రద్ధ పెట్టకపోయేది. కానీ ఇప్పుడు అనిపిస్తాను, ఆ విధంగా చూసినా కానీ ఆ కార్యక్రమం నిర్ణయించుకుంటూ కూడా చదువు పట్ల మీరు ఏమాత్రం శ్రద్ధ చేయలేదు. కష్టము, ఆ పని మీద మీ యొక్క మనసులలో, మీ యొక్క ముఖాలలో ఇప్పుడు కనబడుతుంది. కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉన్నది. మీరంతా మంచి కృషి చేసి మంచి పద్ధతిలో మంచి జీవన విధానంలో కొనసాగిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఎంత ఏమైనా కానీ మనము పురాణాల నుంచి నేర్చుకుంటున్నాం. భగవంతుడు ఒకడు ఉన్నాడు. ఏదేమైనా కానీ ఎంత బలవంతుడు కానీ, ఎంత ఏది కానీ భగవంతుడిని ఒకటి నమ్ముతాం. ఆధ్యాత్మిక రూట్లో కూడా కొంత ఆలోచన చేసుకోవాలి. అప్పుడే ఆత్మ మానసిక తృప్తి ఏర్పడుతుంది. పాపము పుణ్యం అనేటువంటిది ఉన్నది. ఎంత తెలివికల్లోడు కానీ, ఎంత శాస్త్రజ్ఞుడు కానీ ఆ విషయాలను ఒప్పుకోక తప్పది. మీకు ఒక 2 విషయాలు చెప్తా. అమ్మాయి, మనకు బ్రహ్మ రాస్తాడు అని అంటారు. బ్రహ్మ రాస్తాడు, అది తప్పది అని అనుకుంటాం. బ్రహ్మ ఏం చేయలేడు. బ్రహ్మదేవుడే చెప్పిండు కూడా. నిజంగా నేను రాసిన రాత నా చేతిలో ఉన్నది. ఒకవేళ మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉంటారు. బ్రహ్మ విష్ణు అట్లా పెట్టారు. మహేశ్వరుని కానీ విష్ణుని కానీ ఏ దేవుని ఒక్కరిని కానీ భక్తిపూర్వకంగా మీరు ప్రార్థన చేసినట్టయితే ఆ బ్రహ్మరాతలో మార్పు వస్తుంది. ఆ అపాయం నుండి తప్పించుకోవచ్చు అనేటువంటిది పురాణాలలో చెప్తుంది. ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు తెలుసుకుంటుంది. రావణుడి తమ్ముడు విభీషణుడు చాలా తెలుగు కలవాడు, చాలా పెద్ద మంచి రాజు. కానీ అతనికి
అప్పుడు వాళ్ళు వందలేని సంవత్సరాలు బతికేది. మనం ఇప్పుడు మనం 120 ఏళ్ళకు మనం బతుకుతున్నాం. 50 ఏళ్లకు మరణ గండం ఉన్నది. ఆయన గురువు దగ్గర పోయిండు, అక్కడ పోయి ఎక్కడ పోయి చేసిండు. ఏంటిది మరి ఎట్లా తప్పాలంటే నువ్వు విష్ణుదేవుణ్ణి లేదా శివుణ్ణి బాగా ప్రార్థన చెయ్యి, తద్వారా నీకు మరణ గండం తప్పిపోతుందని తన ఒక గురువు చెప్తాడు. ఆ విధంగా చేయటం ద్వారా కొన్ని నెలలు కొన్ని మాసాలు అతి క్లిష్టమైనటువంటి పద్ధతిలో దైవ ప్రార్థన చేసి ఆ గండా నుండి తప్పించుకొని 150 ఏళ్ళు బ్రతుకుతాడు. 60 ఏళ్ళలో చనిపోతాడు అని మరణ గండం ఉన్నదని చెప్పినటువంటి పద్ధతిని అది తప్పించుండు భగవంతుడు. అదొకటి. రెండొకటి, పాపం పుణ్యం అనేటువంటిది సమాజంలో ఉన్నది, మనకు కూడా తెలుసు. మనము భారతంలో కనుక చూసినట్టయితే ద్రౌపది పతివ్రత మనకు తెలుసు. దుర్యోధనుడు మహాసభలో ఆమెను అప్రతిష్ట పాలు చేస్తాడు, పరాభవిస్తాడు, దుశాసనం చేత పరావింపజేస్తాడు. అది అతనికి ఏమైంది? 128 సంవత్సరాలు బతకవలసినటువంటి దుర్యోధనుడు ఈ పాప కారణంగా 50 సంవత్సరంలో సంవరింపబడతాడు భీముని చేత. ఇది పురాణాలు మనకు ప్రత్యక్షంగా స్పష్టంగా చెప్తాం. కాబట్టి మనము ఆధ్యాత్మిక మార్గంలో కొంత టైంను కేటాయించాలి, పాప పుణ్యాలను ఆలోచన చేయాలి, వృద్ధుల పట్ల, స్త్రీల పట్ల, పిల్లల పట్ల దయాగుణాన్ని కలిగి ఉండాలి, నీతి ధర్మం తప్పకుండా బతకటానికి, జీవించటానికి ప్రయత్నం చేయాలి. ఇంకొకటి, తొందరపాటు అనేటువంటిది ఎప్పుడు కూడా మంచిది కాదు. ఒక 2 ఉదాహరణలు చెప్తాను. పీచుదనం కూడా మంచిది కాదు. ఒక 2 విధానాలు చెప్తాను. ఒక 1 year 1.5 year కింద ఈ గుండాల మన నల్గొండ డిస్ట్రిక్ట్ ఏరియాలో ఒక ఏదో స్కూల్ ఉన్నది. ఒక టీచరు పాపం బ్యాగన్ తీసుకొని వచ్చింది. జన్యాముల క్యారం బోర్డు తీసుకున్నారు. క్యారం బోర్డు తీసుకొని ఆయన డ్రైవ్ చేస్తాను ఎంతో ఇట్లా అడ్డం పెట్టుకొని కూర్చున్నారు. పోతాను, మంచిగా పోతాను. ఇదే టైం ఇట్లా నా 5 గంటల ప్రాంతంలో ఎందుకో గాలి బాగా వచ్చింది. ఏమైంది? ఒక్కసారి క్యారం బోర్డును ఎన్నిక నెట్టే వరకల్లా ఆమె పోయి కింద పడ్డది. కింద పడితే ఎక్కడ పడుతుంది? అలా పడ్డది. వితిన్ 5 minutesలో ఆమె నో మోర్ అంటే చనిపోయింది. అంటే బస్సులు లేవా? ఆయన బండి మీద పోయి బస్సు తీసుకొని ఆ బస్సులో అది పట్టుకొని తినవచ్చు కదా, లేదా వేరే అప్పుడు కొట్టుకోపోవచ్చు కదా. ఆ విధంగా కొన్ని సమయాలను మనము బాగా చూసుకోవాలి. అలాగనే నిన్న చూసినాం మనం మన కాశ్మీర్ నిన్న అదేంది కదా పహల్గామ్లో 19వ తారీఖు నాడు ఆయన సోల్జర్ పాపం సోల్జరు 19వ తారీఖు నాడు పెళ్ళయింది. 23, 24 తారీఖు నాడు ఈ పహల్గామ్ అక్కడ పుష్కర్లు చంపేసింది. అంటే 5 రోజులు వాళ్ళ వివాహమై 5 రోజులు అయింది. ఇప్పుడు మన పద్ధతుల వివాహం ఒక 1 వారం రోజులు అవుతుంది, 5 రోజుల్లోనే విలువ అవుతుంది. కానీ కొన్ని స్టేట్లలో నేను చూసిన, ఆల్ ఇండియా తిరిగిన నేను, మహారాష్ట్ర కానీ మన గుజరాత్ కానీ అక్కడ ఇక్కడ కానీ చాలామంది ఒకటే రోజులో కూడా చేసుకుంటారు. అది కూడా మన లెక్క ఫంక్షన్లు ఇంత రాయల్గా ఉండదు. 20-30 మేకలు గొర్రెలు కోసుకొని చేసుకొని ఉండరు. ఏమైనా భక్షాలతోటి లేకపోతే చిన్నగా ఒక 20-50 మందితో, మ్యాక్సిమం ఒక 100 మందితోటి వాళ్ళ వివాహ కార్యక్రమాలు కానీ ఫంక్షన్లు కానీ చేసుకుంటారు. ఇంకా మనం బాగా ప్రెస్టేజ్ నుంచి ఒకప్పుడు 2 మేకలు కోసుకుంటే కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు 20-30 మేకలు కోసుకుని మొన్న ఒక పెద్ద మనిషి కలిసిండు. సార్ మా పెద్దని పెళ్లి చేయాలని
ఒక 30 మేకలు సరిపోతే వస్తారని నన్ను అడుగుతాడు ఆయన. నాకు అర్థం కాలేదు ఏంటి అంటే అంత వివరంగా పరిస్థితులు అయితే అలాంటి పరిస్థితులు మనము సపోర్ట్ చేయకూడదు. హింసా మార్గాన్ని తప్పకుండా మనం ఆనుకోవాలి. కాబట్టి అట్లనే వృత్తుల పట్ల మీరు మానసికంగా వాళ్ళకు సాయం చేయాలన్నటువంటి దృక్పథాన్నే కలుగుతుంది. మనం చూసినట్టయితే చిన్న కుటుంబము చింతలేని కుటుంబం అన్నారు. అప్పుడు చాలామంది ఒకరికి 4, 5, 6, 10 మంది ఉన్నటువంటి సందర్భాలు మనం చూసినాం. అప్పుడు 2, 3 ఇద్దరే అయ్యారు. అది మొన్న దాకా ఒక 10 సంవత్సరాల దాకా కొనసాగింది. ఇప్పుడు వచ్చేవరకల్లా ఏమైంది, ఆ వాళ్ళంతా పెద్దలు ముసళ్ళు అయ్యారు. వాళ్ళు ఏదో కారణంగా ఆ పిల్లలు ఏదో కారణంగా వాళ్ళకి ఒక్కొక్కరికైతే ఒక్కరే ఉన్నారు. ఆ ఒక్కరు ఏదో కారణంగా యాక్సిడెంట్ ఏదో మనిపోతే మరణించినట్టయితే వాళ్ళు అనాథలు అయిపోతారు. కాబట్టి అలాంటి పరిస్థితులు కాకుండా ఇతరుల పట్ల గౌరవం ఉన్నది. ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసి అందరి మానసిక ఉల్లాసానికి మీరు కారణమైనందుకు మన దగ్గర ఎప్పటికీ సదా జ్ఞాపకం చేసుకుంటూ మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుతున్నాను.